నమస్కారం విద్యార్థులారా, మీ మునుపటి వీడియోల నుండి పంట దిగుబడిని మెరుగుపరచడానికి అనుకూలమైన వాతావరణ పరిస్థితులు, వ్యవసాయంలో ఉన్న వివిధ పద్ధతులు మరియు వాటి ప్రయోజనాలు మరియు పంట దిగుబడి మెరుగుదలని ప్రభావితం చేసే వివిధ కారకాలు ఏమిటో మీరు అర్థం చేసుకున్నారు. మీ ముందు ఉన్నది శుభజిత్. మునుపటి వీడియోలను చూసిన తరువాత మీరందరూ పంట రకాన్ని మెరుగుపరచడానికి మీ ప్రయత్నాలను కొనసాగించారు మరియు దానిని చేయడంలో విజయం సాధించారు. సరైనదేనా? ఉత్పత్తి చేసిన పంటను ఎలా నిర్వహించాలో ఇప్పుడు మీరు నేర్చుకోవాలి. శిక్షణ లక్ష్యాలు. మేము పంట రకాల మెరుగుదల, పంట ఉత్పత్తి నిర్వహణ మరియు పంట రక్షణ నిర్వహణ వంటి పంట దిగుబడిని మెరుగుపరచడానికి కార్యకలాపాల సమూహంపై దృష్టి పెడతాము. మంచి పంట యొక్క లక్షణాలు ఏమిటి? హైబ్రిడైజేషన్ మరియు దాని రకాలు ఏమిటి? హైబ్రిడైజేషన్ యొక్క వివిధ ప్రయోజనాలు. కీలక పదాలు: ఇంటర్ స్పెసిఫిక్, విభిన్న జాతుల మధ్య, ఒకే జాతికి చెందిన వివిధ జాతులు. వంకాయ మరియు బంగాళదుంప సోలనం జాతికి చెందినవి, కానీ రెండు వేర్వేరు జాతులు. ఇంటర్ జెనరిక్, రెండు విభిన్న జాతుల మధ్య. గొర్రెలు మరియు మేకల మధ్య, ఒక ప్రత్యేక జాతి కలయిక యొక్క ఫలితం. అవి అడవి బంధువులతో సాగు చేయబడిన జాతులు. ఇంటర్ వేరిటల్ క్రాస్, వివిధ రకాలైన వాటి మధ్య. గోధుమలు, టీ ఎస్టివం, బియ్యం, ఓ సాటివా. అనుకూలత: కొత్త పరిస్థితులకు సర్దుబాటు చేయగల నాణ్యత. బయోటిక్, బ్యాక్టీరియా, వైరస్, శిలీంధ్రాలు, మొక్కలు, జంతువులు మొదలైనవి. అబియాటిక్: నేల, గాలి, ఉష్ణోగ్రత మొదలైన నాన్ లివింగ్. కాన్సెప్ట్ మ్యాప్. పంట వెరైటీ పెరుగుదల. అధిక దిగుబడిని పొందడానికి పంట యొక్క లక్షణాలను ఎంచుకోవాలి. బయోటిక్, జీవన మరియు అబయోటిక్, నాన్ లివింగ్ పరిస్థితులతో వ్యాధి నిరోధకత. ఎరువులకు ప్రతిస్పందన. ఉత్పత్తి నాణ్యత. హైబ్రిడైజ్డ్. ఇది పంట రకాల్లో కావలసిన అక్షరాలను చేర్చే పద్ధతి. ఈ హైబ్రిడైజేషన్ అంటే ఏమిటి? ఇది జన్యుపరంగా అసమానమైన మొక్కల మధ్య క్రాసింగ్. ఇది 3 రకాలు. ఇంటర్ వేరిటల్, వివిధ రకాల మధ్య, విభిన్న రకాల మధ్య, ఇంటర్ వేరిటల్ క్రాస్. గోధుమ, టీ ఎస్టివం. బియ్యం, ఓ సాటివా. ఇంటర్ స్పెసిఫిక్, ఒకే జాతికి చెందిన రెండు వేర్వేరు జాతుల మధ్య లేదా ఒకే జాతికి చెందిన రెండు విభిన్న జాతుల మధ్య. ఇంటర్ స్పెసిఫిక్. వంకాయ మరియు బంగాళదుంప సోలనం జాతికి చెందినవి, కానీ రెండు వేర్వేరు జాతులు. ఇంటర్ జెనరిక్,
వివిధ జాతుల మధ్య. ఇంటర్ జెనరిక్. రెండు విభిన్న జాతుల మధ్య. గొర్రెలు మరియు మేకల మధ్య. ఒక ప్రత్యేక జాతి వారి అడవి బంధువులతో సంయోగం ద్వారా ఏర్పడిన కొత్త జాతులు. జన్యుపరంగా మార్పు చెందిన పంటలు కావలసిన లక్షణాన్ని అందించే జన్యువును పరిచయం చేయడం. ఒక నిర్దిష్ట రకానికి చెందిన నాణ్యమైన విత్తనాలను అందించాలి మరియు వివిధ పరిస్థితులలో మొలకెత్తాలి. సాగు పద్ధతులు మరియు పంట దిగుబడి వాతావరణ పరిస్థితులు, నేల నాణ్యత మరియు నీటి లభ్యతకు సంబంధించి ఉండాలి. చివరగా, హైబ్రిడ్ రకాలు క్రింది లక్షణాలను చూపించాయి మరియు ఉత్పాదకత పెరగడం ప్రారంభించింది. వావ్! ఎకరా పంటలో అధిక దిగుబడి ఉత్పాదకత పెరిగింది. పంట ఉత్పత్తుల యొక్క మెరుగైన నాణ్యత పరిగణలు పంట నుండి పంటకు మారుతూ ఉంటాయి. గోధుమలలో బేకింగ్ నాణ్యత, పప్పులలో ప్రోటీన్ నాణ్యత, నూనె గింజలలో నూనె నాణ్యత మరియు పండ్లు మరియు కూరగాయలలో నాణ్యతను కాపాడటం చాలా ముఖ్యం. బయోటిక్ మరియు అబయోటిక్ రెసిస్టెన్స్. వివిధ పరిస్థితులలో బయోటిక్ వ్యాధులు, కీటకాలు మరియు నెమటోడ్లు మరియు అబయోటిక్ కరువు, లవణీయత, నీరు, లావింగ్, వేడి, చలి మరియు మంచు, ఒత్తిడి కారణంగా పంట ఉత్పత్తి తగ్గుతుంది. ఈ ఒత్తిడిని తట్టుకునే రకాలు పంట ఉత్పత్తిని మెరుగుపరుస్తాయి. మెచ్యూరిటీ వ్యవధిలో మార్పు. విత్తనాలు విత్తడం నుండి పంట కోసే వరకు తక్కువ వ్యవధిలో రైతులు ఒక సంవత్సరంలో అనేక రౌండ్ల పంటలను పండించగలుగుతారు. తక్కువ వ్యవధిలో పంట ఉత్పత్తి ఖర్చు కూడా తగ్గుతుంది. ఏకరీతి పరిపక్వత కోత ప్రక్రియను సులభతరం చేస్తుంది మరియు నష్టాన్ని తగ్గిస్తుంది. విస్తృత అనుకూలత. వివిధ ప్రాంతాలలో వివిధ వాతావరణ పరిస్థితులలో ఒక రకాన్ని పెంచవచ్చు. కావలసిన వ్యవసాయ లక్షణాలు: ఎత్తు మరియు విస్తారమైన కొమ్మలు పశుగ్రాస పంటలకు కావలసిన లక్షణాలు. ఈ పంటల ద్వారా తక్కువ పోషకాలు వినియోగించబడే తృణధాన్యాలలో మరగుజ్జు అవసరం. పంట ఉత్పత్తి నిర్వహణ. భారతదేశంలో మరియు వ్యవసాయ ఆధారిత దేశాలలో వ్యవసాయం చిన్న స్థాయి నుండి పెద్ద స్థాయి పరిశ్రమల వరకు జరుగుతుంది. కనీసం చిన్న పరిశ్రమనైనా ప్రారంభించాలంటే రైతుకు ఏం కావాలి? మంచి దిగుబడిని పొందడంలో విజయం సాధించడానికి రైతులకు డబ్బు, భూమి మరియు సాంకేతికతలు అవసరం. ఇన్పుట్ల కోసం రైతుల కొనుగోలు సామర్థ్యం రెండు రకాలుగా ఉండే పంట విధానాలు మరియు ఉత్పత్తి పద్ధతులను నిర్ణయిస్తుంది. భూమి అయినా ఖర్చు లేదు లేదా తక్కువ ధర ఉత్పత్తి, అధిక ధర ఉత్పత్తి. పోషణ నిర్వహణ. నేలలో 13 ముఖ్యమైన పోషకాలు ఉండాలి. సోడియం, పొటాషియం,
ఫాస్ఫరస్, కాల్షియం, మెగ్నీషియం, మరియు సల్ఫర్ వంటి 6 స్థూల పోషకాలలో మరియు ఇందులో ఐరన్, మ్యాంగనీస్, బోరాన్, జింక్, కాపర్, మాల్బినం, క్లోరిన్ వంటి 7 సూక్ష్మ పోషకాలు ఉండాలి. గాలి నుండి కార్బన్ మరియు ఆక్సిజన్, నీటి నుండి హైడ్రోజన్ మరియు ఆక్సిజన్. గమనిక: ఈ పోషకాల లోపం మొక్కలలో శారీరక ప్రక్రియలు, శ్వాసక్రియ, పెరుగుదల, వ్యాధులకు, సున్నితత్వం వంటి ప్రభావాలకు దారితీస్తుంది. కొత్త పద్ధతి లేదా సాంకేతికత: ఎరువులు మరియు ఎరువుల రూపంలో పోషకాలను సరఫరా చేయడం ద్వారా నేల ఉత్పాదకతను సుసంపన్నం చేయవచ్చు మరియు సేంద్రియ వ్యవసాయం అనుసరించడానికి మరొక మంచి పద్ధతి. ఎరువు మరియు ఎరువుల మధ్య తేడా చూడండి. ఎరువు ఇది మట్టికి పెద్ద మొత్తంలో సేంద్రియ పదార్థాలను మరియు తక్కువ మొత్తంలో పోషకాలను సరఫరా చేస్తుంది. ఫంక్షన్: ఎరువు నేలను పోషకాలతో మరియు సేంద్రియ పదార్థాలతో సుసంపన్నం చేయడంలో సహాయపడుతుంది. ఇది నేల సంతానోత్పత్తి, నేల నిర్మాణం మరియు నీటిని నిలుపుకునే సామర్థ్యాన్ని పెంచుతుంది. ప్రయోజనాలు: అన్ని అంశాలలో మొక్కలకు చాలా మంచిది. ప్రతికూలతలు: మాత్రమే ప్రతికూలత అనేది చెడు వాసన ఉంది. ఉపయోగించిన జీవ పదార్థం ఆధారంగా పేడ 3 రకాలుగా ఉంటుంది. కంపోస్ట్: పశువుల విసర్జన, ఆవు పేడ, కూరగాయల వ్యర్థాలు, జంతు వ్యర్థాలు, గృహ వ్యర్థాలు, మురుగునీటి వ్యర్థాలు, గడ్డి నిర్మూలన, కలుపు మొక్కలు మొదలైన వ్యవసాయ వ్యర్థ పదార్థాలను గుంటలలో కుళ్ళిపోయే ప్రక్రియను కంపోస్టింగ్ అంటారు. వర్మీ కంపోస్టింగ్: కంపోస్ట్లో సేంద్రియ పదార్థాలు మరియు పోషకాలు పుష్కలంగా ఉంటాయి. మొక్క మరియు జంతువుల వ్యర్థాలను కుళ్ళిపోవడానికి వానపాములను ఉపయోగించడం ద్వారా దీనిని తయారు చేస్తారు. పచ్చి ఎరువు: విత్తనాలు విత్తే ముందు ఎండు జనపనార లేదా గోరుముద్ద, తీపి లవంగాలు, ఆవు పేడ, బేర్సీమ్ క్లస్టర్, బీన్స్ మొదలైన మొక్కలను కొంతమేరకు పెంచి దున్నడం ద్వారా మట్టిలో కప్పాలి. ఈ పచ్చని మొక్క నత్రజని మరియు భాస్వరం అందించడం ద్వారా నేలను సుసంపన్నం చేయడంలో సహాయపడుతుంది. ఎరువులు: ఇవి వాణిజ్యపరంగా ఉత్పత్తి చేయబడిన మొక్కల పోషకాలు.
నత్రజని, భాస్వరం మరియు పొటాషియం సరఫరా చేస్తాయి. సరైన మోతాదు, సమయం మరియు అవసరమైన జాగ్రత్తల విషయంలో జాగ్రత్తగా దరఖాస్తు చేయాలి. ప్రయోజనాలు: వృద్ధి రేటు వేగంగా ఉంది. ప్రతికూలతలు: నిరంతరం ఉపయోగిస్తే నేల సంతానోత్పత్తిని నాశనం చేస్తుంది. నేలలోని సేంద్రియ పదార్థం తిరిగి నింపబడదు. ఎరువుల వల్ల ప్రయోజనకరమైన సూక్ష్మజీవులు నష్టపోతాయి. అప్పుడు ఏమి ఉపయోగించాలి? ఎరువు లేదా సేంద్రియ ఎరువు పంట దిగుబడిలో సరైన పెరుగుదల కోసం ఎరువులను ఉపయోగించడం వల్ల స్వల్పకాలిక ప్రయోజనాలు మరియు సేంద్రియ ఎరువును ఉపయోగించడం వల్ల దీర్ఘకాలిక ప్రయోజనాలను పరిగణలోకి తీసుకోవడం అవసరం. సేంద్రియ వ్యవసాయం. సేంద్రియ వ్యవసాయం ఉత్తమ వ్యవసాయం. ఎరువులు, కలుపు సంహారకాలు లేదా పురుగు మందుల వంటి రసాయనాలను ఉపయోగించని వ్యవస్థ మరియు సేంద్రియ ఎరువుల గరిష్ట ఇన్పుట్ను మాత్రమే ఉపయోగిస్తాయి. గడ్డి మరియు పశువుల విసర్జన వంటి వ్యవసాయ వ్యర్థాలను రీసైకిల్ చేయండి. ధాన్యం నిల్వలో ప్రత్యేకంగా బయోఫెర్టిలైజర్లు, వేప ఆకులు లేదా పసుపు తయారీలో బ్లూగ్రీన్ ఆల్గే సంస్కృతి వంటి బయో ఏజెంట్లను ఉపయోగించండి లేదా బయోపెస్టిసైడ్స్తో ఆరోగ్యకరమైన పంట వ్యవస్థలు. ఈ పంట విధానం పోషకాలను అందించడమే కాకుండా కీటకాలు, తెగులు మరియు కలుపు నియంత్రణ వ్యవస్థలలో ప్రయోజకరంగా ఉంటుంది. వేరుశెనగ, సొంటి, ఆముదం, కొబ్బరి, వేప మరియు జట్రోఫా విత్తన పొడులు సాంద్రీకృత సేంద్రియ ఎరువుకు ఉదాహరణలు. పంచగవ్య వంటి సహజ ఎరువును ఈ రోజుల్లో వాడుతున్నారు. ఆవుల పాలు, పెరుగు, నెయ్యి, పేడ, మూత్రం ప్రధాన పదార్థాలు. అవసరాలు: ఆవు పాలు, పెరుగు, నెయ్యి, పేడ, మూత్రం. తయారీ పద్ధతులు: ఆవు పేడ మరియు ఆవు నెయ్యి కలపండి. 4 రోజులు ఊరనివ్వండి మరియు 5వ రోజు మూత్రం, పాలు, కొబ్బరి నీరు, చెరుకు మరియు ఆవు పెరుగు మరియు అరటిపండు పేస్ట్ కూడా జోడించండి. దీన్ని 10 రోజులు పరిష్కరించండి. పదార్థాన్ని ఉదయం మరియు సాయంత్రం కదిలించండి. పిచికారీ చేసే ఎరువును పంచగవ్య అంటారు. అధిక దిగుబడితో పంటలు పండించడానికి ఇది దోహదపడుతుంది. కోళ్లకు, చెరువుల్లో చేపలకు కూడా ఆహారం. విద్యార్థులు, కదలకండి. పంట ఉత్పత్తిని నిర్వహించడానికి మరికొన్ని పనులు చేయాల్సి ఉంది. తదుపరి వీడియో చూడండి.